వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రుక్కం. పాకిస్తాన్ యువకుడు 27 ఏళ్ల హైదరాబాద్లో ఉంటున్న వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. అన్ని ఆధారాలతో పక్కా భారతీయ పౌరుడిలా కొనసాగుతున్న ఫహద్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఫహద్ లాంటి వారి వెనుక ఎవరున్నారన్న విషయంపై చర్చ జరుగుతోంది. పాక్కు చెందిన ఎందరికో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పౌరసత్వం కల్పించాయని మరోవైపు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఫహద్ వ్యవహారంలో తాను అన్యాయానికి గురయ్యానని బాధితురాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తనను పెళ్లి చేసుకొని మోసగించి తనలాగే ఎంతోమంది జీవితాన్ని కూడా నాశనం చేశాడంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. అసలు ఈ ఫహద్ వ్యవహారం ఏంటి? అతడు ఇన్నేళ్లుగా భారతీయ పౌరసత్వం పేరు చెప్పుకొని ఇండియాలో ఏ రకంగా ఉంటున్నాడు? ఈ బాధితురాలి ఆవేదన ఏంటి? ఇంకా ఇలా ఎంతమందిని మోసం చేశాడు అనే వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం మనం డిబేట్లో చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రస్తుతం బాధితురాలైనటువంటి కీర్తి జగదీష్ అలియాస్ జోహా ఫాతిమా స్టూడియోలో ఉన్నారు. అలాగే కరాటే కళ్యాణి గారు కూడా నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక నితిన్ నందకర్ వీర్ శివాజీ సేన ప్రెసిడెంట్, అలాగే విజయవయ్యం సిటీ ప్రెసిడెంట్, ఆయన కూడా నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించుతాం. ముగ్గురికి నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా కీర్తి జగదీష్ గారు, కీర్తి జగదీష్ అని పిలవాలా, మిమ్మల్ని జోహా ఫాతిమా అని పిలవాలంట? కీర్తి జగదీష్ అని. అవునండి. సో ఏంటి అసలు ఈ వ్యవహారం ఏంటి? అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మీకు ఎలా పరిచయం అయ్యాడు, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? నేను 2010లో 24/7 అనే కంపెనీలో జాయిన్ అయ్యానండి. ఆ కంపెనీలో నేను 2010లో జాయిన్ అయ్యాను. 2011లో ఈ అబ్బాయి ఫహద్ అనే ఎక్కడ కంపెనీ లొకేషన్? ఎక్కడ? కంపెనీ లొకేషన్ ఉప్పల్ ఎస్ఈజీ బిల్డింగ్, హైదరాబాద్ లో. ఈ కంపెనీలో ఉన్నప్పుడు నేను 2011లో తను ఒక ఎంప్లాయ్ గా తెలుసు, 2012 కొలీగ్ గా, 2013 నుంచి నాకు పరిచయం ఉన్నాడు. అలా అంతకు ముందు నాకు ఆల్రెడీ పెళ్ళయిందండి. నాకు ఒక బేబీ కూడా ఉంది. కాకపోతే మా ఎక్స్ హస్బెండ్ దగ్గర నుంచి నేను ఆల్రెడీ డివోర్స్ కి ప్రాసెస్ చేశాను. తనతో నేను హార్డ్లీ 2 years కూడా లేదు. దాని తర్వాత ఐ ఆల్రెడీ ప్రాసెస్ మై డివోర్స్ అండి. ఆ డివోర్స్ ప్రాసెస్ చేసేటప్పుడు ఐ మెట్ దిస్ పర్సన్ ఆఫీస్ లో యాజ్ అ కొలీగ్. కలిసి మాట్లాడి ఉండడం కాకుండా హీఈస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్, కైండ్, యునో అట్లా సపోర్టివ్ గా ఉండి he tried luring me because at that time I was at a very vulnerable state. Right? So you definitely look for a shoulder, emotional support. You forget what exactly the other person is. So ఆ స్టేట్ లో ఉన్నప్పుడు తన్ని నేను కలిసాను. తన్ని కలవడమే కాకుండా he started saying that he'll be there for me, he'll support my daughter and all of it. So అలా 2013 నుంచి తనతో నాకు రిలేషన్షిప్ ఉండిందంటే 2016లో I had my divorce in the month of February. మళ్ళీ 2016లోనే ఆగస్ట్లో I got married. అయితే ఒక్క విషయం చెప్పండి కీర్తి జగదీష్, అతను పరిచయం అయినప్పటికీ, ఈ ఫహద్ ఎవరున్నారో అతను మీకు పరిచయం అయినప్పటికీ అతను పౌరసత్వం గురించి మీకు తెలుసా? అతను పాకిస్తానీ అంటున్నారు. అతను పాకిస్తానీ అని తెలిసే Let me ask you this question back. You have an employment. You've produced your employment documents. You produced documents as I produced. You have an Aadhaar. You have a voter ID, PAN card. I have Aadhaar, I have PAN card. I have educational documents, you have educational documents. If you're from another country, can I identify? Okay. I cannot, right? Unless the person tells you. Similarly, అండి, నాకు ఏ విషయం కూడా తెలియలేదు. సో మీరు అతను అన్ని డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉండడం వల్ల మీకు అనుమానం కూడా రాలేదు? ఎలా వస్తుంది? యాజ్ అ జనరల్ పర్సన్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటే ఎలా డౌట్ వస్తుంది? రాదు కూడా. ఇట్స్ జస్ట్ అన్ అదర్ కొలీగ్, అంతే కదా. అలాగే అయిపోయింది. సో నాకు ఎప్పుడు తెలియలేదు దాని గురించి. సో పెళ్లి తర్వాత వ్యవహారం ఏ రకంగా నడిచింది? పెళ్లి తర్వాత కూడా ఎలా అంటే ఒక నార్సిస్ట్ బిహేవియర్ మీకు తెలుసా అండి? ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా అంటే వాళ్ళు తప్పు చేసినా మీ మీద బ్లేమ్ వేసి మిమ్మల్ని టార్చర్ చేస్తారు. మీరు సారీ చెప్పాలి. సో దట్ ఈస్ హౌ హిస్ బిహేవియర్ హస్ ఆల్వేస్ బీన్. Physical abuse, mental abuse. I have been called names by him. He even used to abuse me. వాళ్ళ మదర్ ముందు కూడా నన్ను అబ్యూస్ చేసేవాడు. అయినా వాళ్ళ మదర్ అలా చెయ్యకూడదు అని ఎప్పుడు చెప్పింది లేదు, వాడిని ఆపింది కూడా లేదు. వాళ్ళ మదర్కి అన్ని ఇష్యూస్ తెలుసండి, అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చింది కూడా నాకు ఎలా అంటే పెళ్లి తర్వాత తినకి 2018లో ఆ డాక్యుమెంట్ వచ్చింది. దాని గురించి కూడా నాకు తెలియదండి.
నాకు పెళ్లి అయింది 2016లో, బట్ నాకు తెలిసింది మేబీ 2020 తర్వాత. చిన్న విషయం తను ముస్లిం అనే మీరు తెలిసి చేసుకున్నారు, ముస్లిం అని తెలుసు, మీరు హిందూ అని తనకి తెలుసు. మరి మీరు ఎందుకు మతం మారాల్సిన పరిస్థితి వచ్చింది కీర్తి జగదీష్? 3 years రిలేషన్షిప్ లో ఎప్పుడు ఈ మతం గురించి మాటలు రాలేదు. ఓకే, బిఫోర్ మ్యారేజ్. ఓకే, పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు పెళ్లి కోసం నువ్వు మారాలి, నీ కూతుర్ని కూడా మార్చాలి, లేకపోతే పెళ్లి చేసుకోను, వదిలేస్తాను అని వాడు నాకు ధమ్కీలు ఇచ్చి ఇలా మాట్లాడి, ఇప్పుడు నాకేంటంటే నేను ఆల్రెడీ డివోర్స్ అయిపోయి నా కూతురు నాతో ఉంది, తనకు ఒక ఫ్యామిలీ, ఒక లైఫ్, అ ఫ్యూచర్ ఫాదర్. నేను అలా ఆలోచించాను. ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ సంథింగ్ గుడ్. ఆ దాంట్లో నేను మోసపోయి వాడిని పెళ్లి చేసుకున్నాను. రైట్, కంటిన్యూ చేద్దాం. అసలు ఇంకా ఏం జరిగింది అనేది కూడా కంటిన్యూ చేద్దాం. ఒకసారి మనం కరెక్ట్ కళ్యాణ్ గారు, ఏంటి మీరు ఈ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆమె చెప్తుందంతా కూడా విన్నారు కదా, ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను ఈ ఇష్యూలో అమ్మాయి నా దగ్గరికి అప్రోచ్ అయ్యి, అక్క నాకు ఇలా ప్రాబ్లం అయింది, నన్ను చాలా మంది మోసం చేస్తారు, హెల్ప్ చేస్తామని, వేరే లేడీస్ కూడా, సో అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సపోర్ట్ చేయండి, ముస్లిం అనగానే ఎవరు రావట్లేదు అని చెప్పింది. చెప్పంగానే ఏం పర్వాలేదమ్మా, నీ దగ్గర జెన్యూనిటీ ఉంటే మేము అందరం వస్తాము, ఇలాంటి కేసెస్ మేము చాలా చేస్తామని చెప్పాను. చెప్తే రాత్రి 1:30కి వాళ్ళ బ్రదర్ని తీసుకొని ఇద్దరు కలిసి వచ్చారన్నమాట. ఎందుకంటే ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఆమెకున్నాయి, అప్పటి వరకు ప్రయత్నం చేసింది ఆ రోజే ఫస్ట్ డే పట్టుకుందామని. సో ఆ రోజు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి అంతా చూసాను. నేను ఫస్ట్ ఐడెంటిఫై చేశాను, అబ్బాయి నిజంగా ఈ అమ్మాయి చెప్తుంది ఎంతవరకు నిజం, అబ్బాయి నిజంగా ఐడెంటిటీ ఇక్కడ ఉందా, ఎక్కడుంది, అసలు ఏంటి ప్రాబ్లం, అబ్బాయి సర్టిఫికేట్స్ ఏంటి, అన్ని క్లియర్ గా చూసిన తర్వాత ఈ అమ్మాయి చార్ట్స్ ప్లస్ ఫొటోస్ కొంచెం అంతా నాకు చూపించింది. ఆ చూపించినాక నాకు క్లారిటీ వచ్చింది, వీడు ఖచ్చితంగా మోసం చేశాడు, ఈ అమ్మాయిని వదిలేసి ఇప్పుడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు, ఇలాంటి వేధవాళ్ళని వదలకూడదు, వీడు దానిలోనూ పాకిస్తానీ అని చెప్పాం. కానీ ఇంకా నాకు ఎలాగే ఇండియన్ సిటిజన్ కాబట్టి కోపం వస్తుంది మనకి, ఆటోమేటిక్గా నాకు ఆబ్వియస్లీ కోపం వచ్చింది. వీడిని ఇక్కడ నుంచి పనిష్మెంట్ చేయించి పంపించేయాలి ఎలా అయినా. అయితే మనం గట్టిగా ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఈజీ అవుతుంది. మేము పోలీస్ స్టేషన్కి తిరిగామండి. పోలీస్ స్టేషన్ తిరిగితే పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ విరించి పక్కన ఉంది ఇది. ఇటువైపేమో మెహదీపట్నం వస్తుంది, ఇటువైపేమో బంజారాహిల్స్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో ఖైరతాబాద్ వస్తుంది. సో ఇవన్నిటి మధ్యలో మేము ఇరుక్కొని చాలా చాలా ఇబ్బంది పడి అన్ని పోలీస్ స్టేషన్కి కాల్ చేసాం. సో ఒక సంజయ్ సార్ ఏమో ఏసీపీ గారు ఖైరతాబాద్, ఆయన సపోర్ట్ చేసి వాళ్ళ మొత్తం పోలీస్ సీఏ అందరూ వచ్చి పంపించారు. ఇక్కడ బంజారాహిల్స్ ఎన్నిసార్లు చేసినా రాలేదండి ఎవరు కూడా. అప్పుడు మేము ఎన్ని రకాలు చేసి 100కి ఫోన్ చేస్తే, అప్పుడు చేస్తే మీరు ఇలా కాదమ్మా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారు సార్, ఏం చేయమంటారు, మేము ఇక్కడే ఉంటే మీరు రండి అని చెప్తే అప్పుడు వచ్చారండి. వచ్చిన తర్వాత మేము రెడ్ హ్యాండెడ్ పట్టించాం అమ్మాయిని అబ్బాయిని. ఈ అమ్మాయి వెళ్ళి పట్టుకుంది, వైఫ్ కాబట్టి యాజ్ అ వైఫ్ విత్ పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళి పట్టుకున్నాం. పట్టుకున్నాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమో మీడియా ముందు మాట్లాడుతుంటే ఈ పిల్లవాడిని అక్కడి నుంచి లంగరాజు పంపించామని చెప్పారు. మళ్ళీ లంగరాజుకి వెళ్ళాను నేను. లంగరోజ్కి వెళ్తే రాత్రి 3 అవుతుంది, మేము కంప్లైంట్ రాసి ఇచ్చాము, బట్ అక్కడ అబ్బాయి రాలేడు, ఎవరూ లేరు, ఎక్కడో సేఫ్ ప్లేస్లో పెట్టామని చెప్పారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రక్కనే ఉంటుంది, ఆ పిల్లల్ని తీసుకొని మనం సేఫ్ కాదు అక్కడ, వాళ్ళందరూ ఉన్నారు కదా, మాకు టెన్షన్గా ఉంది, మాకు థ్రెట్ ఉందని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొద్దాం, చిన్నపిల్లడు ఉన్నాడు, ఒక ఆమె ఉంది కదా, ఆ పాప కూడా ఉంది 18 years, ఆ పాపని తీసుకొద్దామని మేము పోలీసు వాళ్ళని ఎస్కార్ట్గా తీసుకొని మామూలుగా రక్షక్ దీనిలో వెళ్ళామని వాళ్ళని పెట్టుకొని మేము మా కార్లో వెళ్ళాం. వాడు రాయల్గా చక్కగా వాకింగ్ చేస్తున్నాడండి. అంటే ఈ పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లి వదిలేశారు, వాడి కార్ ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చింది, ఆ పోలీసు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, బంజారాహిల్స్ పోలీసుకి ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా ప్రవర్తించారు. ఒక పోలీసు పాకిస్తానీ అని చెప్పినప్పుడైనా రేపు ఉదయం August 15th ఎటువంటి ఏదైనా ఉండొచ్చు, మన దేశం మీద మన వాళ్ళ భద్రత మీద మనకు ఉండొద్దా సార్? వెంటనే తీసుకెళ్లి అక్కడ వాకింగ్ చేస్తుంటే మళ్ళీ నేనే పట్టుకొని మళ్ళీ వాడికి చూపించా, ఈ ఫోటో నీదేనా ఈ ఫోటో అని అడిగా. అంటే ఈ ఫోటో నేనే అన్నాడు. మరి ఈ అమ్మాయితో ఉన్నావు కదా, ఇప్పుడు పట్టుకున్నాం కదంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఇవ్వలేదు అంటున్నాడు అడుగు. వెంటనే మళ్ళీ వాడిని పోలీసులకు అప్పచెప్పి తీసుకొని వెళ్ళి చేసాం. ఈమె నన్ను ఆశ్రయించిన తర్వాత మొత్తం వెరిఫై చేసామండి. ఈ వెరిఫై చేసిన తర్వాత చాలా మంది నాకు ఉదయం కాల్ చేశారు. కాల్ చేసి ఏమని చెప్పారంటే, అసలు పాకిస్తాన్ అని ఎలా మీరు చెప్తారు, మీరు అట్లా చెప్పొద్దు, అతను ఇక్కడ టోలీ చౌకీ బాయ్ అని చెప్పారు. టోలీ చౌకీలో పుట్టాడంట, బర్త్ సర్టిఫికెట్ ఉందంట. ఇక్కడ ఏమనుందండి, వాడు తెచ్చుకున్న ఆధార్లో మన ఇండియన్ సిటిజన్ అయినందుకు 18లో అయ్యాడు. ఇక్కడ చూడండి పూర్వ నేషనాలిటీ ఏముంది, పాకిస్తానీ అని రాసింది ఇక్కడ క్లియర్గా. సో ఇది తప్ప మీరు ఎట్లా చెప్తారు, మేము అన్ని వెరిఫై చేసుకోకుండా వెళ్ళలేదు. అది కాకుండా ప్రతిసారి వాళ్ళు కమిషనర్ ఆఫీస్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు తాలూకా అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు.
ఎందుకు వెళ్తున్నారు? ఇండియన్ సిటిజన్ అయితే వెళ్లాల్సిన అవసరం లేదు కదా, ఎంబసీకి ప్రతిసారి వెళ్లాల్సిన అవసరం లేదు కదా, కమిషనర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ కూడా వెరిఫై చేసాం. అలాగే ఫేక్ సర్టిఫికెట్స్ తోని జాబ్ తీసుకున్నాడు. అన్ని అబద్ధాలే. ఆమెను విపరీతంగా వాడుకొని కొట్టి తిట్టి మన 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 అమ్మాయిని భయంకరంగా బాధ పెట్టిన వాడిని ఎలా వదిలేస్తాం? సో నేను ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాను, చేస్తూనే ఉన్నాను, చేస్తాను. రైట్. నితిన్ నందకర్ గారు, ఇందులో రెండు విషయాలు. మొదటిది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం, రెండోది మన ఆడపడుచులకు సంబంధించినటువంటి విషయం. దేశంలో ఉన్నటువంటి వ్యక్తులైనా బయట వ్యక్తులైనా ఆడవాళ్ళని ఈ రకంగా మోసగించడం, ఇబ్బంది పెట్టడం చాలా నేరం. అది కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడ ఉంటూ ఉండడం, ఇలా ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియదు. ఖచ్చితంగా దేశ భద్రతకి చాలా ముప్పు అని అందరికీ ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఏం చెప్తారు ఈ వ్యవహారంలో? నిజంగా ఈరోజు ఇండిపెండెన్స్ రోజు మాకు హిందూ అమ్మాయి లవ్ జిహాద్తోని ఒక హిందీ అమ్మాయికి, కీర్తి గారికి ఇండిపెండెంట్ దొరికిందంటే సనాతన ధర్మంలో హిందూ సమాజ్కి చాలా సంతోషం. ముఖ్యంగా ఈ కేసు గతంలో 2 నెలల నుంచి మా అక్క గారు, కళ్యాణి అక్క గారు కానీ, విశాల్ భాయ్ కానీ గారు, మళ్ళీ హిందూ ఐ నుంచి విశాల్ భాయ్, మళ్ళీ జర్నలిస్ట్ సిద్ధు గారు 2 months నుంచి గ్రౌండ్ లెవెల్గా ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఈ కేసులో ఏమేమి ఉంది, నిజంగా ఆయన పాకిస్తాన్ ఐడెంటిటీ ఉందా, లేదంటే నిజంగా ఆయన లవ్ జిహాద్ కేసు ఉందా లేదా అని మొత్తం గ్రౌండ్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఏం దొరికింది అంటే ఆయన ఒకటి పాకిస్తాన్ ఐడెంటిటీ ఉంది, సెకండ్ అంటే లవ్ జిహాద్. లవ్ జిహాద్ ఏంటంటే అన్న భాగ్యనగరంలో డైలీ అంటే డైలీ లవ్ జిహాద్ జరుగుతుంది. ఈ ఒక కీర్తి గారు కేసు కాదు, డైలీ మీకు లవ్ జిహాద్ కేసు దొరుకుతున్నట్టే. మా ఉద్దేశం ఉంది అంటే ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ ఉంటారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, మళ్ళీ రోహింగ్యాస్ ఉంటారు, లవ్ జిహాద్ చేయవచ్చు. లేదంటే ఓల్డ్ సిటీలో చాలా మంది ఉన్నారు ఏదైతే డైలీ లవ్ జిహాద్ కేసెస్ అవుతుంది. ఎందుకు లవ్ జిహాద్ కేసెస్ డే బై డే హిందూ అమ్మాయికి టార్గెట్ చేస్తున్నాయని మా ఉద్దేశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాధాకరం విషయం ఉంది అన్న. ఈరోజు చాలా అమ్మాయిలు, ఏం కీర్తి గారు కాదు, చాలా భాగ్యనగరంలో చాలా అమ్మాయికి టార్గెట్ చేస్తున్నారు లవ్ జిహాద్ కోసం. లవ్ జిహాద్ ఎట్లా చేస్తున్నారు అంటే నిజంగా చెప్పాలంటే ఆ మనిషి దగ్గర తినడానికి తిండి కూడా ఉండదు, పండుకోనికి ఇల్లు కూడా ఉండదు, ఆయన టైర్ పంక్చర్ దుకాణంలో పని చేస్తున్నాడు, ఆయనకి రీఛార్జ్కి కూడా పైసలు ఉండొద్దు, అస్సలు ఏముండదు. కానీ తప్పు మాటలతోని, తప్పు ప్రచారాలతోని, తప్పు నా పేరు నిజంగా ఇది ఉండంటే లేదు, నా పేరు ఫలానా రాహుల్ లేదంటే ఫలానా గోపాల్, ఎట్లాంటి పేరుతోని మోసం చేస్తున్నారు. ఆ మోసంతో మన అమ్మాయికి చాలా మంది అమ్మాయి జీవితం నాశనం అవుతున్నది. నిజంగా చెప్పాలంటే ఈ ఓల్డ్ సిటీలో ఏదైతే మా హిందూ అమ్మాయిలు ఉన్నాయి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, హిందూ ఐని కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ ఆర్గనైజేషన్స్ చెప్పాలి మీరు మీ జీవితం కాపాడాలని లేదు, మీ సొంతం ఫ్యూచర్ కూడా ఉంది. ఈ రోజు మనం చూడొచ్చు. అయితే నితిన్ నందకర్ గారు, ఎక్కడో 1-2 ఘటనలు, ఇప్పుడు కీర్తి గారి వ్యవహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేశంలో ఎక్కడో 1-2 ఘటనలు జరిగితే, అంటే అన్యమత వివాహాలకు సంబంధించి జరిగితే వాటిని ఈ రకంగా లవ్ జిహాద్ కింద ఎందుకు చిత్రీకరిస్తున్నారు, ప్రేమ వివాహాలు అన్నీ కూడా ఆ రకంగా ఎందుకు అవుతాయి అనేటటువంటి వెర్షన్ కూడా ఉంది కదా. ఎందుకు నిజంగా మతపరంగానే ఎందుకు చూస్తున్నారు ఇదంతా కూడా? నిజంగా చెప్పాలంటే చాలా మంచి క్వశ్చన్ చెప్పినారు సార్ మీరు. లవ్ జిహాద్ కేసులో మన హిందూ అమ్మాయికి టార్గెట్ చేసుకొని ఆయన జీవితం అయితే నాశనం చేస్తున్నారు. మీరు అంటారు 1 కేసు 2 కేసు దేశంలో కానీ అన్ని స్టేట్లో ఎదుగుతున్నారు. నేను ఎన్నో కేసులు భాగ్యనగరంలో, తెలంగాణలో మీకు ప్రూఫ్తో సహా మీకు ఇస్తా. ఎన్ని అమ్మాయిలకి ట్రాప్ చేసుకుని ఆయన జీవితం నాశనం చేస్తున్నారు చాలా మందికి చూపెడతా. కానీ ఈరోజు మన హిందూ అబ్బాయి ఒక వేరే మతం అమ్మాయికి తీసుకోపోతే రోడ్డు మీద ఆపేస్తున్నారు, కొడుతున్నారు, గలీజ్ మాటలు చెప్తున్నారు, తిడుతున్నారు. ఇంకొకటి ఏదైతే అమ్మాయి ఉంటాయి మా హిందూ అమ్మాయితో పోతే ఆ అమ్మాయి కూడా చెప్తున్నారు, అరే ఆయన నా ఫ్రెండ్, నా దోస్తు, నా ఆఫీస్లో చేస్తున్న పని వాళ్ళు ఎంప్లాయీ, లేదంటే నేను షాప్లో అయినతో షాప్కి జాబ్కి పోతున్నారు, లేదంటే నా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆ కొలాబరేషన్ మాతోని ఆ పబ్లిక్లో కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్తే అట్లాంటి మనుషులు ఆగతలేదు, డైరెక్ట్ కొడుతున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. చాలా కేసెస్లో సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వస్తే మేము చాలాసారి డిపార్ట్మెంట్కి కూడా చెప్పిన, సారు ఎట్లాంటి కేసు
మా ఒక హిందూ అబ్బాయి వేరే మతం అమ్మాయితోని పోతే నిజంగా ఆపి కొడుతున్నారు, తిట్టున్నారు. డెఫినెట్లీ కేసుగా చేయాలి అని మేము చెప్తున్నాం. నిజంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఈ కేసులో విశాల్ గారు కానీ కళ్యాణి గారి కానీ మా జర్నలిస్ట్ సిద్ధు గారు కానీ ఏదైతే ఫోకస్ పెట్టుకుని పని చేసినారో లంగారోస్ పోలీస్ స్టేషన్ కి మేము ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఎంత ఇమీడియట్ గా రాత్రి ఎంక్వైరీ చేసుకొని నిజంగా ఆయన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేదైతే ఒక హిందూ అమ్మాయి మీద టార్గెట్ చేసి ఆ అన్ని రకరకాల ఎంక్వైరీ చేసుకుని ఈ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుని రిమైండ్ కి పంపిస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ గా చెప్తున్నాను. రైట్ కీర్తి జగదీష్ గారు, ఏంటి మీకు కలిగినటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు. కాకపోతే ఎప్పటి నుంచి మీరు ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి, ఈ కేసు ఫైల్ అయ్యేంత వరకు కూడా మీరు ఏమైనా కలిసే ఉన్నారా వాళ్ళతో, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? సో ఇది కలిసే ఉన్నామండి. ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ఇయర్ August 19th రోజు నాకు తెలిసింది వాడు నన్ను చీట్ చేస్తున్నాడు, ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని August 19th కి తెలిసింది. August 19th మా యానివర్సరీ. యాక్చువల్లీ ఆ రోజు ఐ ఇన్సిస్టెడ్ కి తోడుండండి, విల్ గో అవుట్ సమ్వేర్ ఏదో ఒకటి అని చెప్పేసి. అది చెప్పినప్పుడు లేదు అది ఇది అనేసి నాతో గొడవపడి నన్ను కొట్టేసి పొద్దున 4:15 కి బయలుదేరాడండి. అమ్మాయి ఆ రోజు బెంగళూరు నుంచి వస్తుంది. ఈ అమ్మాయి పేరు జబీన్ ఫాతిమా. ఈ అమ్మాయి ఫహాద్ నేను కూడా సీపాల్ అనే కంపెనీలో ఇంతకు ముందు పనిచేసామండి. సీపాల్ అనే కంపెనీలో పనిచేసాము. పట్టుబడిన అమ్మాయి, మీరు ఎవరినైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారో ఆ అమ్మాయి కూడా మీ కొలీగ్ ఒకప్పుడు. అవునండి, వర్క్ ప్లేస్ లో. అవునండి. అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్ అండి. షీ నోస్ వీఆర్ మ్యారీడ్. తెలిసి చేయడం తప్పు, తెలియకుండా చేయడం అంటే ఏదో ఒక పోనీ ట్రాప్ అనుకుందాం, కానీ తెలిసే చేసింది అమ్మాయి. అన్ని తెలిసే. ఒక రెడీమేడ్ ఐటమ్ కావాలి అలాంటి యాటిట్యూడ్ తో అమ్మాయి ఉంది. అండ్ దెన్ అది నాకు August 19 తెలిసిన తర్వాత నేను కన్ఫరెంట్ చేశాను, రికన్సైల్ చేశాను. ఇదంతా చేసిన తర్వాత 2 weeks బాగా ఉండి మళ్ళీ 3rd week నుంచి ఈ స్టార్టెడ్ ఇట్ అగైన్. బికాస్ ఇద్దరు సేమ్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను మూవ్ అయిపోయాను. నేను ఆ కంపెనీ వదిలేశాను. ఆ కంపెనీ వదిలేసిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రూఫ్ లేకుండా వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు. అందుకే ఈ ప్రూఫ్స్ అన్ని నేను కలెక్ట్ చేశానండి. వాళ్ళ ఫొటోస్, చాట్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ లొకేషన్స్ ఏంటి అన్ని నేను ట్రాక్ చేశాను. ట్రాక్ చేసి నేను వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్స్ కే చెప్తున్నానండి. వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఆమన్ ఫాతిమా అని, హర్ష మోదీ అని వీళ్ళిద్దరికి నేను చెప్తున్నాను, ఇలా చేస్తున్నాడు వీడు. ఎందుకు ఒక నమ్మకం, ఒకళ్ళు ఉండాలి కదా మీకు చెప్పుకోవడానికి. అలా వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మొగుళ్ళకి చెప్పారు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, మీ బాధ్యత ఏంటి, వచ్చి అడగాల, మాట్లాడాలి. వాళ్ళు రాలేదు, నేను రాలేదు. ఫైనల్ గా ఒక రోజు నేను నీతో ఉండను, నాకు డివోర్స్ కావాలి, నేను నీతో ఉండను అని చెప్పేసి ఇలా గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఏంటి అంటే, లేదు నాకు ఇష్టం లేదు, నేను ఉండను. అలా చెప్తూ వీడేం చేశాడు, ఇంట్లో ఉన్న బట్టలు, వాడి బిలాంగింగ్స్ అన్ని తీసుకుని కింద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి, ఇదంతా రెంట్కి ఉంటారు. అమ్మమ్మ యుఎస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి మొత్తం సామాన్లు తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు. ఆడు కిందికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఒక తల్లివి అడగాల, ఎందుకు వచ్చేసావు, పెళ్ళాం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఎలా వదిలేసి వచ్చావని ఒక్క మాట అడగలేదండి. వాళ్ళ అమ్మ అడగలేదు, ఏం లేదు. నేనేం చేశాను, సరే వీడు ఇలా చేశాడు కదా అని నేను మా ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే నేను లాయర్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు కౌన్సిలింగ్ చేశారా, ఫ్యామిలీస్ మాట్లాడారా, ఏమైంది అని నాకు ఒక క్వశ్చన్ అడిగారు. సరే నేను అది చెయ్యాలి కదా అని చెప్పేసి నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడిచ్చాను. అక్కడ కూడా వాడికి ఏం లేదు. వై డూ యూ నీడ్ డివోర్స్ అంటే, నేను నైట్ షిఫ్ట్ చేస్తానండి. నైట్ 9 o'clock నా షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 వరకు నేను ఆఫీస్లో ఉంటాను. 6:15, 6:20కి నేను స్టార్ట్ అవుతాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తారా, వాళ్ళకి టిఫిన్ అవి ఇవి చేసి నాకు పడుకోవడానికి 10 అవుతుంది మార్నింగ్. అలాంటప్పుడు నేను 1 o'clockకి మళ్ళీ లేచి బ్రేక్ఫాస్ట్ తినకి ఎలా చేసిస్తాను, చేయలేకపోతాను. నేను పొద్దునే చేసి పెడితే వాడు తినడు, నేను వంట చేయట్లేను, దానికి డివోర్స్ కావాలంట. అలా అని చెప్పేసి అదే కంటిన్యూ అయ్యింది. కళ్యాణి గారు, ఒక పక్క కీర్తి గారిని ఇబ్బంది పెట్టడం, ఆవిడ్ని మోసగించడం ఇదంతా జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు కీర్తి గారు చెప్తున్న దాంట్లో చూశాను, ఆ వ్యక్తి ఫహద్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటి కిందే వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు కూడా ఉంది అంటూ కూడా కీర్తి గారు చెప్పారు. అసలు ఇతనే పాకిస్తానీ, ఇతని ఫ్యామిలీ ఇక్కడ ఉంది, వీళ్ళ బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, అలాగే వాళ్ళ అమ్మమ్మ ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళారని చెప్తున్నారు. అంటే ఎన్ని తరాలుగా ఎంతమంది పాకిస్తానీలు ఇక్కడ పాతుకుపోయారు అనుకోవాలి.
ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా ఎన్ఐఏకి రిపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలంటే ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి అందులోనూ మనం ఇక్కడ ఐఎస్ఐ ఏమనుకుంటుందేమో ఎవరికి తెలుసండి, ఎవరికి తెలియదు. సో మనం పాకిస్తాన్ అనగా మనం సస్పెక్ట్ చేస్తాం, చెయ్యాలి కూడా. సో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ 98లో వచ్చేస్తే వాళ్ళ మదర్తో పాటు 4 పిల్లలు వచ్చారు. 4 పిల్లలకి ఇక్కడ పెళ్లిళ్ళు మొత్తం ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎవరు ఏంటి అని తెలుసుకోలేక మన పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజమైన ఇక్కడ వాళ్ళ, వేరే వాళ్ళ, రోహింగాలా, లేకపోతే పాకిస్తానీలా, ఇంకెక్కడి నుంచి వచ్చారు, బంగ్లాదేశ్, ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది ప్రతి క్షణం. సో మనం ఎంత భద్రత లోపంగా ఉన్నామో అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా కూడా సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ ఉంటేనే రాత్రే మాకు అర్థమైపోయింది ఎంత సీరియస్నెస్ ఉందో. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ పాతుకుపోయారు. సో ఈ ఫ్యామిలీ అంతా కూడా వాచ్ లో పెట్టాలి. వాళ్ళందరి ఆధార్ కార్డ్స్, వాళ్ళవన్నీ ఓటర్ ఐడీలు ఎందుకు వచ్చాయి, ఎవరిచ్చారు ఓటర్ ఐడి, ఆధార్ ఎలా వచ్చింది, ఎలా సంపాదించుకున్నారు. సో వీళ్ళకి 16లోనే ఎప్పుడో వీళ్ళకి అయిన మ్యారేజ్ 18 అనుకుంటా, 2016లో అయింది, 16లో పెళ్ళైంది, 18లో అతనికి సిటిజన్షిప్ వచ్చింది. అంటే అప్పటికి అతను సిటిజన్ కాదు ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు. సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంకా 2 రాలేదు. ఏంటి, లాంగ్ వీసాలోనే ఉన్నారు, లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. సో వాళ్ళని కొంచెం క్వశ్చన్ చేసి వాళ్ళందరినీ కొంచెం టైట్ చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మీరు అన్నారు కదా, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఒకసారి గట్టిగా నిఘా భద్రతా బలగాలు గట్టిగా తీసుకొని మొత్తం అందరూ కూడా చూస్తూ ఉండొచ్చు. మేబీ సార్ మీరు ఎవరు చూస్తున్నా పోలీసు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. ఖైరతాబాద్ అసలు వీళ్ళే ఎంతమంది ఉంటే, ఒక ఫ్యామిలీ నుంచి వీళ్ళే ఎంతమంది ఉంటే, అసలు ఈ తరహా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారంటే, ఒక హైదరాబాదే కాదు అసలు మనం దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నా కూడా ఇదే కదా ప్రాబ్లం. ఇండియన్ సేఫ్టీకి ఇదే కదా అసలు ఇష్యూ. సో హైదరాబాద్ అనగానే సెన్సిటివ్ ప్లేస్. జనరల్ గా ఎక్కడి నుంచో నిజంగా చెప్పుకోవాలన్నా, మత కోణంలో చెప్పుకోవాలన్నా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ విధ్వంసాలు సృష్టించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మంచి ముస్లింలకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా చెడ్డ పేరు అందుకే వస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి భారతీయుల కింద చెప్పుకొని భారతీయ ముస్లింల కింద చలామణి అవుతూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల పేరు చెడగొడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళే కదండి సపోర్ట్ చేసేది కూడా, వాళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేస్తారు. వీళ్ళే కదా అన్ని హెల్ప్ చేస్తేనే కదా వీళ్ళకి అన్ని ఐడెంటిటీలు వస్తున్నాయి. మనం చేయట్లేదు, ఎవరు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి రిష్తా ఉంటుంది. ఆ రిష్తా ఏదో తెచ్చుకొని వాళ్ళే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మంచి వాళ్ళు లేరని చెప్పను, బట్ అట్లని వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరని చెప్పను. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా మనకి దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి చాలా గట్టి వ్యవస్థ ఇప్పుడు గట్టిగా నిఘా వేసి వీళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకొని వీళ్ళందరూ లాంగ్ టర్మ్ వీసాలు, వీళ్ళ మదర్ పేరు కూడా అండి పాకిస్తానీ పాస్పోర్ట్ లో ఒక పేరు ఉంటుంది, అదే ఇండియన్ మన ఆధార్ కార్డ్ లో వేరేగా ఉంది. అంటే పాస్పోర్ట్ లో ఒక పేరు, ఇక్కడ ఒక ఇండియన్ దీనిలో వచ్చింది. వాళ్ళకి ఒక ట్రైబ్ అంట వీళ్ళు పాకిస్తానీలో, దానికి గోందల్ అని ఒక పేరు ఉంది వీళ్ళు వెనక, అది కూడా కట్ చేసి వీళ్ళ పేర్లన్నీ పెట్టుకున్నారు. సో పాకిస్తానీ ట్రైబ్ అంటారంట వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి అది తీసేసుకొని ఇది కట్ చేసేసుకున్నారు. సో టోటల్ పేరు అందరివి కూడా మార్చుకున్నారు. అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఇక్కడ కొంచెం లోన్లు కూడా తీసుకున్నారు. లోన్ ఎట్లా వచ్చిందండి, వీళ్ళు యాక్చువల్గా పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండకూడదు. పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వరు. 6 months ఒకసారి రెన్యువల్ చేయాలి, 6 months ఒకసారి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, 6 months ఒకసారి పేపర్స్ వెరిఫై చేయించుకోవాలి. ఇవన్నీ జరగట్లేదు కదా. అంటే మన నిఘా వ్యవస్థ కరెక్ట్ గా లేదా? మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. ఇప్పుడు ఈ విషయంతో చాలా మంచి ఇష్యూ మనకి బయటకు వచ్చిందండి. దయచేసి ఇది గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఇది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అందరినీ ఒకసారి వాచ్ పెట్టాలి. వీళ్ళ ఫ్యామిలీ అందరినీ ఎన్ఐఏకి ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను నేను, చెయ్యాలి. మనం చేసి మన పెద్దవాళ్ళతో మాట్లాడి గట్టిగా ఫైట్ చేస్తాం. దీనిలో విషయాలు నేను సిద్ధుబాయ్ చాలా మంది సపోర్ట్ చేస్తూ నిన్నటి నుంచి నిద్ర లేదండి, మాకు ఎవరికి నిద్ర లేవు. ఒక అమ్మాయిని కాపాడుకోవడానికి, ఒక హిందూ అమ్మాయిని, ఒక ఇండియన్ సిటిజన్ ని కాపాడుకోవడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. అంటే వీళ్ళలాగా ఎంతమంది అమ్మాయిలు లోపల దాక్కుని బయటికి రాకుండా ఉన్నారో తెలియదు మనకి. ఇక్కడ ఇంకెంతమంది పాకిస్తానీలు ఉన్నారో తెలియదు, ఇంకెంతమంది బంగ్లాదేశీలు ఉన్నారో తెలియదు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆమె బెంగపడుతుంది. ఎంత భయం ఉందండి. నితిన్ నందకర్ గారు, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు, అక్రమంగా స్థిరపడుతున్నారు, దొంగ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కీర్తి గారు లాంటి వాళ్ళందరినీ మోసగిస్తున్నారు అని మనం బాధపడడం కంటే ముఖ్యంగా వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి సహాయపడుతుంది మన వాళ్ళేగా. ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ వర్గానికి చెందిన ప్రజలు ఇంకొకరు అని కాదు, ముఖ్యంగా అధికారులు ఒక 1000-2000 ఇస్తే బర్త్ సర్టిఫికెట్, కొంచెం ఎక్కువ ఇస్తే ఆధార్ కార్డు కూడా పుట్టించేస్తున్నటువంటి పరిస్థితులు. అసలు ప్రాబ్లమే మన దగ్గర పెట్టుకుని ఎవరినో నిందిస్తే ఉపయోగం ఉంటుందా? ముఖ్యంగా చెప్పాలంటే ఓల్డ్ సిటీలో నేను చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నా,
ఒక ఓల్డ్ సిటీ సీఎం అని అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అంటారు. నేను ఏమంటున్నా అంటే ఈ బాధ్యత ఎవరిది? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ ఏమంటున్నా అంటే మేము గంగా జమునా తహజీబ్ తోని నడుస్తున్నాం, ఈ గంగా జమునా తహజీబ్ తోని మేము హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మాటకి అయితే చాలా సరి అంటారు. కానీ నేనేమంటున్నా అంటే సైదాబాద్ లో కానీ ఓల్డ్ సిటీలో చాలా ప్లేసెస్ లో టెర్రరిస్ట్ దొరికింది. ఆ టెర్రరిస్ట్ దొరికిన తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీ కానీ బయటి వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా చెప్పలేదు కి భయ్ ఓల్డ్ సిటీలో చాలా మంది వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఏదో ఒకటి ఇలీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఈయన పైన యాక్షన్ తీసుకోవాలి అని ఎంఐఎం పార్టీ ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పుడు దాకా లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఓన్లీ కీర్తి గారి విషయంలో మనం ఈ అబ్బాయి ఎట్లా సర్టిఫికేట్ చేసుకున్నారు, ఆధార్ కార్డ్ చేసుకున్నారు, లేదంటే ఐడి కార్డ్ చేసుకున్నారు అంటారు. చాలా మంది రోహింగ్యాస్ ఇప్పుడు ఇలీగల్ గా ఉండరు. మొత్తం మొన్న కూడా నేను న్యూస్ లో చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చ్ చేస్తే చాలా మంది దగ్గర ఐడెంటిటీ కూడా లేదు, ఇలీగల్ గా ఉంటారు. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎంఐఎం పార్టీ ఏదైతే నేను మొత్తం ఈ రాజ్యం నేను నడిపిస్తున్నా, ఈ రాజ్యంలో నేను ఉన్నా అని అంటే వ్యక్తి ఎందుకు ఈ ఓల్డ్ సిటీలో ముఖ్యంగా భాగ్యనగరంలో చాలా మంది ఇలీగల్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ తోని జాబ్ చేస్తున్నారు, ఫేక్ డాక్యుమెంట్స్ తోని మన కంట్రీలో ఉంటారు, ఫేక్ డాక్యుమెంట్స్ తోని చాలా మంది గవర్నమెంట్ ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు, ఫేక్ సర్టిఫికెట్ తోని బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్క చెప్పినారు ఏందని 12 అకౌంట్స్ ఎట్లా వస్తారు? 12 అకౌంట్స్ ఏ మజాక? ఒక కామన్ వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ కి పోవాలి అంటే 10 సార్లు ఆయనకి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక లోన్ ఇవ్వాలి అంటే, ఒక చిన్న లోన్ తీసుకోవాలి, ఒక ఇల్లు లోన్ తీసుకోవాలి అంటే 100 సార్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక జాబ్ కావాలి అంటే 100 సార్లు అరే ఆయన నిజంగా ఆయన పైన క్రైమ్ కేసెస్ ఉందా, లేదంటే ఆయన మంచోడా తిట్టోడా అని చాలా రకరకాల ఎంక్వైరీస్ ఒక కామన్ మ్యాన్ కి చూస్తున్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చి ఆధార్ కార్డ్ తీసుకుంటున్నారు, ఒక పీరియడ్ ఉంది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ వచ్చినారు బై 2024 లాస్ట్ జూన్ ఈయన ఇక్కడ ఉండాలి. ఆ 2024 లాస్ట్ జూన్ తర్వాత కూడా సంవత్సరం ఇక్కడ ఉంటారు. మరి ఎందుకు ఆయన పైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ అన్ని రకరకాలు చూస్తే ఏం జరుగుతుందంటే హైదరాబాద్ లో భాగ్యనగరంలో డెఫినెట్లీ ఎవరైనా ఉండని, బయట దేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఉండని, ఇక్కడైనా ఉండని, మన హిందువులకి కావాలని టార్గెట్ చేయాలి, మన అమ్మాయి జీవితం నాశనం చేయాలి, ఏదైనా ఫెస్టివల్ ఉంటే గొడవ చేయాలి, ఇదే ఉద్దేశంతో పనిచేస్తానని మేమైతే చెప్తున్నాం. నిజంగా నేను అసదుద్దీన్ ఓవైసీకి ఈరోజు మీ ఛానల్ తోని అంటున్నా, ఇప్పుడైనా మీ నిద్రతోని బయట రండి భయ్, ఇప్పుడైనా నేను నిద్రతో లేచి వచ్చి ఏదైతే నువ్వు గంగా జమునా తహజీబ్ భాయిచారా అంటారు ఖాళీ నీ మాటల్లో ఉండవద్దు. నిజంగా లవ్ జిహాద్ కేసెస్ తోని ఎంతో అమ్మాయి, మా హిందూ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది, ఆయన పైన మాట్లాడాలి అని మేమైతే అంటున్నాం. రైట్. కీర్తి జగదీష్ గారు, మీరు ఇందాక ప్రస్తావించారు ఎవరైతే ఈ ఫహద్ ఉన్నారో వాళ్ళ సోదరులు వాళ్ళు కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటూ చెప్పారు. ఏంటి వాళ్ళ పెళ్లిళ్ళైనా కరెక్ట్ గానే జరిగాయా, లేదంటే ఇంటర్ రిలీజన్ జరగడం, లేదంటే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉండడం, ఈ తరహా వ్యవహారం అంటే మీ లైఫ్ కి సంబంధించినటువంటి యాంగిల్స్ ఏమైనా వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయా? లేదండి, వాళ్ళ జీవితంలో లేదు. వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ యాక్చువల్లీ ప్రాపర్ గా కాలేజ్ చేశారు. చేసినప్పుడు వాళ్ళిద్దరికి లవ్ మ్యారేజే. కాకపోతే ఇద్దరు అమ్మాయిలు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళు బానే ఉన్నారు. సో మీరు అంటే ఆయన వ్యక్తిగతంగా ఫహద్ మిమ్మల్ని చీట్ చెయ్యాలి అని చీట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇందులో ఇప్పుడు కళ్యాణి గారు కావచ్చు, ఇటు నితిన్ నందకర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా రిలీజియన్ ఆస్పెక్ట్ లోనే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి, లవ్ జిహాద్ అనే కోణంలోనే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి? మీరు కేవలం హిందూ అమ్మాయి అని మాత్రమే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అనుకోవాలా, లేదంటే అతని నేచరే అంతా కావాలని ఈ రకంగా చీట్ చేస్తున్నాడని మీ అభిప్రాయం? నేను ఒక హిందూ అమ్మాయిని నన్ను కన్వర్ట్ చేస్తేనే నేను పెళ్లి చేసుకోవాలి, ఈ కండిషన్స్ అవన్నీ పెట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్లి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళిపోయిన తర్వాత ఐఎమ్ ఆల్ అలోన్ అండి. నేను ఆల్రెడీ నాకు డివోర్స్ అయిపోయి ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ముందు ఏదో వచ్చినా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ టర్న్ బ్యాక్. మళ్ళీ నేను వెళ్ళలేను మా ఫ్యామిలీకి, ఇంకోసారి నేను తప్పు చేశాను అని నేను చెప్పలేను. ఐ కాంట్ డూ దాట్. అందుకని చెప్పేసి నోరు మూసుకుని ఏది వచ్చినా ఐ హ్యాడ్ టు జస్ట్ టేక్ ఇట్. డిస్పైట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి కంపెనీలో వర్క్ చేసిన, బాడీ మీద బ్రూసెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో దట్ ఈస్ హౌ మై సిచ్యువేషన్ వాజ్. ఇవన్నీ అవుతుండగా కూడా రీసెంట్ గా నేను వాట్ ఐ లర్న్ట్ ఇస్, వాడు డెఫినెట్లీ నన్ను యూజ్ చేసుకున్నాడు. బట్ నాకు ప్రాపర్టీ ఉందని తెలిసి, నేను సంపాదిస్తున్నానని తెలిసి, ఇప్పుడు తిన సిచ్యువేషన్కి ఏంటంటే నేను ఎలా చెప్తే అలా ఆడుతుంది అనే ఒక సిచ్యువేషన్ని వాడుకొని వాడు నా డబ్బులు వాడేసుకొని నాతో లోన్లు తీపిచ్చి వాడు లోన్లు కట్ చేయించి ఇలాంటివి చాలా చేశాడు. ఇంట్లో ఒక డబ్బు ఇచ్చేవాడు కాదు, ఇంట్లో కూడా అన్ని నేనే చేసుకునేదాన్ని. పిల్లలకి స్కూల్ ఫీజు కానీ, ఇంట్లో రెంట్ కానీ, గ్రోసరీస్ కానీ అన్ని నేనే చేసుకున్నాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. లవ్ జిహాద్ ఉందా అనుకుంటున్నారా మీరు? అవునండి, ఉంది అని అనుకుంటున్నాను. అవునండి, రైట్. దేర్ వాజ్ దట్ ఇంటెన్షన్ ఫర్ షూర్. సో కళ్యాణి గారు మీరేం చెప్తారు? ఎందుకంటే కళ్యాణి గారు ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, చాలా బాగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా నిలబడగలిగినటువంటి వ్యక్తి. కాకపోతే ఒక చిన్న ఎమోషనల్ స్టేజ్ లో ఉన్నారు, కొంత ఇబ్బంది. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే, అంటే ఏదో ఇనుము కాల్చినప్పుడే వంచాలి అన్నట్టు, ఆమె ఏ సిచ్యువేషన్ లో అయితే ఉందో ఆ సిచ్యువేషన్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు ఈ ఫహద్ అనేటటువంటి వ్యక్తి. ఏంటి ఏం చెప్తారు? ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి అనేది మీ ఆరోపణ కదా? ఈమె యాక్చువల్ గా డైవోర్స్ తీసుకొని కొంచెం లోగా ఉంది. ఆ టైంలో లోగా ఉన్న టైంలో ఆమెని మెల్లగా మెల్ట్ చేశాడు. మెల్ట్ చేసి నీకు నేను ఉన్నాను అన్నట్టుగా ధైర్యం ఇచ్చి ఒక 3 years బాగా మెల్ట్ చేశాడు. ఆ 3 years ఆమె స్ట్రగుల్లో ఉంది, అంటే డైవోర్స్ జరుగుతోంది కదా ఆ టైంలో. అప్పుడు డైవోర్స్ తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్ గా ఇదే టైం అని చెప్పేసి మీరు అన్నట్టుగా వేడిగా ఉన్నప్పుడు ఆమెని క్యాప్చర్ చేసుకు పట్టుకొని మొత్తానికి ఆమెను మ్యారేజ్ చేసేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏం కండిషన్, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మా రిలీజియన్ లో నువ్వు మారాల్సిందే, మారకపోతే కుదరదు పక్కగా. అందులోనే నీకు పాప ఉంది, ఆ పాప కూడా మాతోనే ఉంటుంది కాబట్టి ఆమెను కూడా మార్చాలి. సో ఇప్పుడు ఆ పాప కూడా బుర్కా వేసుకుంటుంది, ఈమె బుర్కా వేసుకుంటుంది. వీళ్ళు బాగానే ఉన్నారు, బట్ ఆయన బయట పబ్బులు తీసుకుని అమ్మాయిని తీసుకొని ఇంకొకరితో తిరుగుతూ ఉన్నాడు మంచిగానే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈమెకి అన్ని విధాలుగా నష్టమైంది ఈమెకి, అతనికేం కాలేదు. ఇప్పటికైనా సరే అమ్మాయి నిజం చెప్పాలంటే లవ్ జిహాద్లో చాలా కేసులు మనం సూట్ కేసుల్లో చూసాం, ఫ్రిడ్జ్లో చూసాం. ఇంకా ఆమెకి అంతవరకు పట్టకుండా బయటకు వచ్చి ఎదిరించి నేను ఇట్లా నాకు ఇష్టం లేదు నువ్వు ఇట్లా చేసిన తప్పని చూపించింది. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆమె ఆల్రెడీ మధ్యలో అండి ఐబీకి వెళ్ళిందండి. ఐబీకి వెళ్ళి ఆల్రెడీ మీకు డౌట్ వచ్చిన వెంటనే ఐబీకి వెళ్ళింది కొన్ని నెలల క్రితటే. అంటే ఇప్పుడే ఎందుకు వచ్చారు మీరు అని అడిగే వాళ్ళకి సమాధానం ఇది. ఇప్పుడు కాదండి, ఆల్రెడీ మేము ఐబీకే పెట్టింది. ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టింది. అంటే నేను ఇండియాని నేను గౌరవిస్తాను, నా భారతదేశానికి భద్రతకి ఎటువంటి లోపం రాకూడదు కాబట్టి నాకు డౌట్ వచ్చిందని వెళ్ళి చెప్పారండి. ఇంతకు ముందు కూడా వాళ్ళు టచ్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. సో అమ్మాయి చేయాల్సినని చేసింది. కానీ ఇప్పటికీ అమ్మాయిని ఇంత హింసిస్తూ వేరే అమ్మాయితో తిరుగుతూ ఒక 3 weeks నుంచి అమ్మాయి ఇంటికి రాకపోతే ఏ భార్యకైనా కోపం వస్తుంది, భారీగా ఉంది కాబట్టి తనతో. సో అమ్మాయి అడిగింది, చేసింది. ఇదే కాదండి లవ్ జిహాద్ కేసు. మొన్న నేను ఒక డాక్టర్ విషయంలో కూడా నేను వెళ్ళి ఫేస్ చేసి మార్నింగ్ 4 వరకు వెళ్ళి ఆమెని బ్రెయిన్ వాష్ చేస్తే తల్లి తండ్రి కాళ్ళు పట్టుకున్నారు. అమ్మ ఈ పిల్ల వెళ్ళిపోయేటట్టుంది ఈ రోజు రండి అంటే మేము 4 వరకు అమ్మాయిని కాపలా కాసి అమ్మాయిని ఇప్పుడు కూడా మేము వాచ్ చేస్తూ మాట్లాడుతున్నామండి. ఎంతమంది కేసులు ఎంతకాలం మనం వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మారుస్తామండి? ఇలాంటి కేసులు వందలు ఆయన చెప్పినట్టు మన తమ్ముడు చెప్పినట్టుగా ఓల్డ్ సిటీలోనే కాదు హైదరాబాద్ లో 100ల సంఖ్యలో వస్తున్నాయి. ఎన్నని చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా అంతే. మొన్న ఒక కార్ఖానా దగ్గర కూడా ఇంకొకటి వచ్చింది. సో విపరీతంగా ఉన్నాయి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, కానీ వాళ్ళలో చలనం రావాలంటే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాలి. సో ఈ రోజు ఈ అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఒకటే మాట ఉంది. ఏం చెప్పిందో అమ్మాయి చెప్తుందండి. ఏం చెప్పావమ్మా అమ్మాయిలందరికీ నువ్వు? ఇలాంటి ట్రాప్ లో అస్సలు పడకూడదండి. ముస్లిమ్స్ ని నిజంగా ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ముందుగా చాలా మంచిగా మీకు స్వీట్ టాక్ చేస్తారు, తర్వాత యాజ్ ఎఫ్ మీకు లైఫ్ ఇస్తానని చెప్తారు. తర్వాత మీరు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతే యాక్సెప్టెన్స్ ఉండదు. మనము మేబీ యాజ్ ఎ హిందూ మనం చాలా మందిని మన రిలీజన్ లో వచ్చేసినాను కన్వర్ట్ అవ్వాలి అది ఇది అని చెప్పలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ రిలీజన్, క్రిస్టియన్స్ హిందూస్ కూడా కలిసి ఉంటున్నారు, వాళ్ళ రిలీజన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదా కలిసి ఫాలో చేస్తున్నారు. కాకపోతే ముస్లిమ్స్ లో అలా లేదు. మీరు మాత్రం దయచేసి ఈ సిచ్యువేషన్ కి రావద్దు, ముస్లిమ్స్ ని ట్రస్ట్ చేయొద్దు, వాళ్ళ రిలీజన్ ని యాక్సెప్ట్ చేయొద్దు. మన రిలీజన్ లో మనం ఉండిపోవాలి. నా డిమాండ్ ఒకటేనండి, ఇది ఖచ్చితంగా ఎన్ఐఏకి ఇవ్వాలండి. ఖచ్చితంగా ఇది ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద ఉండాలి. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ అయింది సార్, ఇప్పుడు వాడు రిమాండ్కి వెళ్ళాడు. సో న్యాయం జరగాలి ఖచ్చితంగా. వాడికి మాత్రం
మొత్తం వాడుకున్న అన్ని రద్దు చేయాలి. మొత్తం ఏమైతే నితిన్ నందకర్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే ప్రేమ వివాహాలు అన్నింట్లో ఉంటాయి. ప్రేమ వివాహం అయినా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఎక్కడైనా సరే గొడవలు జరుగుతూ ఉండడం, చీటింగ్ జరుగుతూ ఉండడం, ఏదో ఒక కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఇలాంటివే ఇంటర్ రిలీజియన్ ఇంటర్ క్యాస్ట్ జరిగినప్పుడు మాత్రం కొంత ఎక్కువగా సెన్సేషనల్ అవుతున్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. మొత్తానికి ఏ వివాహం అయినా సరే అంతిమంగా కొంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని పెళ్లి చేసుకోవాలనేటువంటి అవసరం అటు అబ్బాయిలకి ఉంది, ఇటు అమ్మాయిలకి ఉంది. ఏం చెప్తారు యువతకి? ముఖ్యంగా చెప్పాలంటే అన్న, ఈరోజు లవ్ జిహాద్ అంటే మీరు చెప్పినారు ఒక మతంతోనే మేము మాట్లాడుతున్నానని. ఇంకా ఒకటి, ఈ ప్రేమ చేసుకొని పెళ్లి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ లవ్ జిహాద్ పిక్చర్ ఇవ్వాలి అని అంటారు. కానీ నేనేమంటున్నానంటే ఈ లవ్ జిహాద్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అంటే ఒక 100 కోట్లు లేదంటే 10 కోట్లు లేదంటే 5 కోట్లు ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఒక వ్యక్తికి ఒకే అమ్మాయి ఉంటే అట్లాంటి అమ్మాయికి లవ్ జిహాద్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, అమ్మ నాన్న ఓకే భయ్, నువ్వు ఎవరైతే పెళ్లి చేసుకున్నావు నేను నమ్మకంతో ఓకే నువ్వు చేసిన కాబట్టి మేము మీకు యాక్సెప్టెన్స్ ఇస్తా, మీరు చేసుకో అని చెప్తారు. అదే విధంగా ఆ పైసల్ అట్రాక్షన్ కంపల్సరీ ఉంటాయి. సెకండ్, ఇప్పుడు కీర్తి గారు ఉన్నారు, డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఇమోషనల్ ఫీలింగ్ ఉంటాయని ఆయనకి తెలుసు. ఎందుకంటే అట్లాంటి సమయంలో ఎట్లా ట్రాప్ చేయాలి ఆ ప్రకారం ఆయన ట్రాప్ చేస్తున్నాడు. ఈ లవ్ జిహాద్ అంటే ఓన్లీ ఫర్ మతంతో నడుస్తలేదన్న. ఈయన కావాలి అని ఒక హిందూ అమ్మాయికి టార్గెట్ చేసుకొని, అది ఉత్తరప్రదేశ్లో కూడా మనం చూసినాం. యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే ఎంతో ఒక బుడ్డగాడు ఎంత పెద్ద ప్రపంచం చేసుకొని, ఎవరైతే మీరు తెలంగాణ నుంచి పోండి లేదంటే ఉత్తరప్రదేశ్లో పోవాలంటే ఇక్కడ నుంచి లవ్ జిహాద్ చేసినారు. మనం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, మహారాష్ట్ర ఎవరైనా లవ్ జిహాద్ చేస్తే ఉత్తరప్రదేశ్ లో ఆయన ఒక షెల్టర్ ఇచ్చి చాలా మంది అమ్మాయికి జీవితం నాశనం చేస్తున్నారు. నేను లాస్ట్ ఒక మాట ఏమంటుంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ గారు ఏం చెప్పినంటే, ఎవరైతే ఇలీగల్ మన దేశంలో ఉంటారో డెఫినెట్లీ ఆయన దేశంకి పోవాలి, ఎంక్వైరీ చేయాలి. ఆ డేట్ అయిపోయిన తర్వాత, వీసా డేట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఉండే ఆయనకి హక్కు లేదు అని చెప్పిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉండరు అని నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నా. ఓకే, గాట్ యువర్ పాయింట్. చివరిగా కీర్తి జగదీష్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఈ మొత్తం వ్యవహారంలో ఏ తరహా న్యాయం కావాలి? న్యాయం అంటే అతన్ని అదుపులోకి తీసుకొని శిక్షించాలా, లేదంటే మరోసారి అతనితో పాటు జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారా, లేదంటే పాకిస్తానీ కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి కుటుంబంతో అని కోరుకుంటున్నారా? ఏం న్యాయం కోరుకుంటున్నారు? అలాగే ఆ న్యాయం పొందడానికి ఏ రకంగా ఫర్దర్ స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఒకటే రిక్వెస్ట్ అండి, టు ద న్యూస్ ఛానల్ ఆర్ త్రూ ద న్యూస్ ఛానల్, ఫర్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ అండ్ ఆల్సో ద మినిస్టర్స్ అరౌండ్, ప్లీజ్ ఇలాంటి వాళ్ళని మనం ఇక్కడ ఉంచుకోకూడదు. వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేయండి. నాకు తనతో ఏ సావకాశం వద్దు. నా పిల్లలకి కూడా వాడి ఛత్రఛాయ అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉండి వాళ్ళ ఒక పాకిస్తానీ బ్లడ్ గా ఉండడం కన్నా నేను నా కొడుకుని నా కూతుర్ని ఒక ఇండియన్ నేషనల్ గా, ఇండియన్స్ గా నేను పెంచుకుంటాను. నాకు అంత శక్తి ఉంది, నేను చూసుకుంటాను నా పిల్లల్ని. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు ఇక్కడ నుంచి పంపించేయాలి, వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలండి. చెప్పాలంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫరెన్సెస్ చూడండి మన హిందూ సనాతన ధర్మంలో. ఆయన పెళ్లి చేసిన తర్వాత నువ్వు నా మతంకి కన్వర్ట్ కావాలి, ఏదైతే ఫార్మాలిటీస్ ఉంది ఆ ఫుల్ఫిల్ 100% గా చేయాలి అని అంటారు. మన అమ్మాయి కూడా ఆ బాధలో ఏదో ఒకటి చేసుకొని కన్వర్ట్ అవుతున్నాం. కానీ ఈరోజు కీర్తి గారు ఈ న్యూస్ ఛానల్ ఏమంటారు అంటే, గర్వంగా ఉండాలి, మన హిందూ సమాజంకి గర్వంగా ఉండాలి. ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు, కానీ ఏదైతే నాకు పుట్టిన పిల్లలు ఉంది ఆ పిల్లలు మాకు ఉండాలి. ఆ పిల్లలతోని మా జీవితం ఉంది, ఆ పిల్లలతోని
నా మొత్తం జీవితం కానీ ప్రాణం కానీ అన్ని ఉన్నాయంటే చాలా నిజంగా ఈ సనాతన ధర్మంకి మన హిందూ అమ్మాయి చెప్తున్నా చాలా గౌరవం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నితిన్ నందకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఫహద్ వ్యవహారం అయితే కొంత సంచలనం రేపుతుంది. అసలు జరిగినటువంటి కీర్తికి జరిగినటువంటి అన్యాయం మీద ఆమె కూడా నిలదీస్తూనే నాకు ఇక జరిగింది చాలు, ఇటువంటి వారైతే ఇక్కడ ఉంటే నాలాగే మరింత మందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి వెనకాల వారి ఇన్నాళ్ళు ఇల్లీగల్ గా ఏ రకంగా